హాయ్ అండి, నేను మీ తులసి. ఈరోజు మా శ్రీవారు నేను రాజమండ్రి వెళ్తున్నామండి. వెళ్తూ ఇక్కడ ఏమైనా తిందాము అనేసి అయితే ఆగాము. మేమైతే 2 టమాటా బజ్జీ చెప్పామండి. సాయంత్రం టైంలో ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ ఖచ్చితంగా టమాటా బజ్జీ అయితే తీసుకుంటామండి. ఏంటంటే ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. ఈయన ఎప్పుడైనా బండి పెట్టకపోతే వేరే చోట తీసుకున్నా ఇక్కడ తిన్నంత టేస్ట్ ఉండదన్నమాట. అంటే మేము ఎప్పుడు ఇక్కడే తినడం వల్ల మాకు అలా అనిపిస్తుందో ఏంటో తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు వస్తే ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్య టమాటాలు కట్ చేస్తుంటే అందులో అప్పుడప్పుడు తెల్ల పురుగులు కనిపిస్తూ ఉంటున్నాయండి. అంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది టమాటా బజ్జీ జోలికి అస్సలు పోకూడదని. మళ్ళీ బండి దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని మర్చిపోయి హాయిగా లాగించేస్తూ ఉంటాం. టమాటా బజ్జీ, మిరపకాయ బజ్జీ తినేసామండి. తినేసిన తర్వాత జాంపేట మార్కెట్ కి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ ఏమైనా చేపలు ఉంటే తీసుకుందామని అయితే వచ్చామండి. చేపలు అంటే పెద్ద చేపలు ఏం కాదులండి. పెద్ద చేపలు అయితే రేపు మా ఊళ్ళో మార్కెట్ వేస్తారనమాట బుధవారం. అక్కడే తీసుకుందాం. కాకపోతే ఇక్కడ మట్టగడుసులు ఏమైనా ఉన్నాయేమో, ఉంటే తీసుకుందాం అనుకున్నాము. కానీ ఇక్కడ మట్టగడుసులు ఎక్కడ కనిపించలేదండి. పెద్ద చేపలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. మట్టగడుసుల గురించి చూస్తుంటే ఇక్కడ ఇసుక దొందులు అయితే ఉన్నాయి. అవి కొంచెం టేస్ట్ మట్టగడుసులానే ఉంటాయి. అవి 3 పోగుల కింద పెట్టిందండి. తీసుకుందాం బాగుంటాయి కదా అనేసి అడిగితే ఒకటే వచ్చేసి 200 చెప్పింది. మేము 2 కలిపి 300కి అడిగామండి. కానీ ఆవిడైతే ఆ రేటుకి ఇవ్వనన్నారు. సర్లే అని మేము వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆవిడే 300కి ఇస్తానని వెనక్కి పిలిచిందండి. వెనక్కి పిలిచి మేము వచ్చేసరికి కవర్లో వేస్తుంది అనమాట. అదేంటి ఇందాక ఇంకా ఎక్కువ ఉండాలి కదా, ఏమైనా తీసేసారా అని నాకు డౌట్ వచ్చి అడిగితే, నేను ఏసై బిడ్డని అలాంటి తప్పుడు పనులు అయితే నేను చేయను అనేసి ఇంకా ఆవిడ గురించి ఆవిడే చాలా గొప్పగా మాట్లాడుకుంటే నేనే తప్పుగా అపార్థం చేసుకున్నానేమో అనుకున్నానండి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ చేపలు గిన్నెలు వేస్తే 16 చేపలు ఉన్నాయండి. నిజంగా చెప్తున్నానండి, ఏదైనా నాకు రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాము అనిపిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడే నాకు అనిపించింది, వీడియో తీసాం కదా, అసలు ఆ వీడియోలో ఎన్ని చేపలు ఉన్నాయో లెక్క పెడదామని చూస్తే అప్పుడే తెలిసిందండి ఆవిడ మాకు చాలా పెద్ద టోపీ పెట్టిందని. ఒకసారి మీరే కౌంట్ చేయండి, ఆ 2 పోగులు కలిపి ఎన్ని చేపలు ఉన్నాయో. మాకైతే 16 చేపలు వచ్చాయండి. ఇంకా ఎన్ని చేపలు మిస్ అయ్యాయో కౌంట్ చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. ఈ రోజుల్లో మనుషుల మాటలకు కూడా నమ్మలేకుండా ఉన్నామండి. అంతలా నమ్మించేస్తున్నారు అనమాట, దేవుడిని అడ్డం పెట్టుకుని కూడా. ఆ రోజు నిజంగా నాకు ఏమర్థమైందంటే, ముందే బేరవాడేటప్పుడు చేపలు లెక్క పెట్టుకొని బేరవాడాలి. మీరు కూడా ఇక నుంచి ఈ టిప్ ని ఫాలో అయిపోండి. ఆవిడ మంచి టిప్ అయితే నేర్పింది మనందరికీ కూడా. చేపలను ఎక్కువ కొనే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.